హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఊరి వంటలు. మీరు మన ఛానల్లోని వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే శనగపప్పు పాలకూర కర్రీ. ఇది ఈజీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 పాలకూర కట్టలు తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి. వీటిని నీటితో శుభ్రంగా కడుక్కుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 గ్లాస్ వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని మీడియం సెగ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. జనరల్గా ఆకుకూరలకి తక్కువ వాటరే పడుతుంది కాబట్టి ఆకుకూరలను బట్టి వాటర్ చూసి యాడ్ చేసుకోండి. దీన్ని ప్రెషర్ కుక్కర్లోనే కాకుండా నార్మల్ కడాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుని అవి చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఉల్లిపాయకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పాలకూరకి ఇందాక ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాం కదండి ఉప్పు, అందుకని ఆనియన్స్కి సరిపడినంత ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. దీన్ని మీడియం సెగలో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిగా చిక్కబడ్డాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, శనగపప్పు పాలకూర రెడీ. దీన్ని అన్నంలోకి చపాతీల్లోకి తినొచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.